నంద్యాలలో నిరుపేదలకు అండగా ఉండాల్సిన ఆ జిల్లా ఆసుపత్రి జనాలకు నరకాన్ని తలపిస్తోంది. కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాం, కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని పాలకుల మాటలు కోటలు దాటేస్తున్నారు. కానీ నంద్యాల ఆసుపత్రి గడప తొక్కిన సామాన్యుడి కష్టాలు మాత్రం కడతేరటం లేదని చెప్పుకోవాలి. మెడికల్ కాలేజ్ ఉంది, బోర్డులు ఉన్నాయి, కానీ గుండె ఆగిపోతుంటే కాపాడే డాక్టరే లేడు. సామాన్యుడు స్కానింగ్ కోసం వెళ్తే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. క్యూ లైన్లో నిలబడలేక ముసలి వాళ్లు కుప్పకూలుతున్న అధికారుల కళ్ళు మాత్రం తెరుచుకోవటం లేదు. ఒక పక్క బాధ్యత గల సూపరింటెండెంట్ లేరు, మరోపక్క పర్యవేక్షించే నాథుడే లేడు. అసలు నంద్యాల సర్వజన ఆసుపత్రిలో సాగుతున్న ఈ వైద్య మాఫియా వెనుక ఉన్నదెవరు? నంద్యాల ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా రోగుల కన్నీళ్లే కనిపిస్తాయి. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రి, పైగా మెడికల్ కాలేజీ అనుబంధం. కానీ ఇక్కడ గుండె జబ్బు వస్తే చావే శరణ్యం. ఎందుకంటే గుండె చికిత్స అందించాల్సిన కార్డియాక్ విభాగమే ఇక్కడ లేదు. గుండె పట్టుకుని ఆసుపత్రికి వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళమని చెప్పి ఇక్కడ డాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పసి బిడ్డలతో ముసలి వాళ్లతో తెల్లవారుజామున లైన్లో నిలబడితే మందుల చీటీ చేతికి రావడానికి మధ్యాహ్నం అవుతుంది. ఇక 9 నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనమిచ్చే డాక్టర్ల కోసం రోగులు నిరీక్షిస్తూ నీరసించిపోతున్నారు. క్యూ లైన్లలో నిలబడలేక నరకయాతన పడుతూ అక్కడే నేల మీద నిద్రపోతున్న వృద్ధుల దృశ్యాలను చూసి కనీసం అధికారులు దిగిరావటం లేదు. దీంతో మేం మనుషులం కాదా, మమ్మల్ని పట్టించుకునే వారే లేరా అంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక, ప్రైవేటు దోపిడీని భరించలేక ఎంతో మంది నిరుపేదలు ఆసుపత్రి మెట్ల మీదనే ప్రాణాలను వదులుతున్నారు. ఇది వ్యవస్థ చేస్తున్న హత్య కాదా అని ప్రజలు హృదయక్షోభ నిలదీస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కార్డియాక్ విభాగానికి సంబంధించిన వైద్యులు కానీ ప్రొఫెసర్లు కానీ లేకపోవడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు లక్షల రూపాయలు ప్రైవేటు వైద్యశాలలకు కేటాయించుకోలేక మరి ప్రభుత్వ హాస్పిటల్కు రావడం జరుగుతుంది. అలాంటి ఈ జీజీహెచ్ నంద్యాల అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ విభాగానికి సంబంధించిన వైద్యులు కొరత అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దీనిని ప్రజాప్రతినిధులు అలాగే సూపరింటెండెంట్ గారు పరిష్కరించి ఇక్కడ కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేయాలి. అలాగే పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాల ప్రజలకు వైద్య సేవలు మెరుగుపరచాలి అని మేము కోరుకుంటున్నాము. అలాగే నంద్యాలలో ఈ జీజీహెచ్లో ఎంఆర్ఐ స్కానింగ్కు సంబంధించి జరుగుతున్న రిపోర్టు దందాల మీద ప్రత్యేక విచారణ చేసి వారి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకొని వారి ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయమంటే ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీ మాత్రం పేదవాడి రక్తాన్ని పిండేస్తోంది. నిబంధనల ప్రకారం రూపాయి వసూలు చేయకుండా ఫిలింలు ఇవ్వాలి, కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్. రిపోర్టు కావాలంటే 800 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. సరే అని కడితే సౌకర్యాలు ఉంటాయా అంటే అది కూడా శూన్యమనే చెప్పుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఏకంగా 93 లక్షల విద్యుత్ బకాయిలు పెట్టి ఆసుపత్రికి కన్నం వేస్తున్నారు. దీనివల్ల కరెంటు పోతే స్కానింగ్ ఆగిపోతుంది, రోగి ప్రాణం గాల్లో దీపంలా మారుతుంది. ఈ విద్యుత్ బకాయిలపై 11 సార్లు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదంటే ఈ ఏజెన్సీ వెనుక ఉన్న పెద్ద హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సూపరింటెండెంట్ బదిలీ అయ్యి 6 నెలలు గడుస్తున్నా శాశ్వత అధికారిని నియమించలేని దౌర్భాగ్య స్థితిలో వైద్య శాఖ ఉంది. ఇన్ఛార్జీల పాలనలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. దీంతో ఆసుపత్రి పర్యవేక్షణ లోపంతో అరాచక నిలయంగా మారిపోయింది. మెడికల్ కాలేజ్ పేరు అయితే ఉంది, కానీ మెరుగైన వైద్యమే లేదు. భవనాలు ఉన్నాయి, కానీ బాధ్యత లేదు. పేదవాడు ఆశతో వస్తే భయంతో వెళ్లే పరిస్థితి నంద్యాల ఆసుపత్రిలో ఏర్పడింది. ఒకవైపు కార్డియాక్ విభాగం లేక హార్ట్ పేషెంట్ల జీవితం ప్రతి నిమిషం ప్రమాదంలో ఉంటే మరోవైపు సమయానికి వైద్యం అందక అంబులెన్స్లోనే ప్రాణాలు పోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన స్కానింగ్ సౌకర్యాలు లేక బయట ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల దోపిడీకి పేదవాడు బలవుతున్నాడు. దీనిపై అసలు విచారణ ఎందుకు జరగటం లేదు? బాధ్యత ఎవరిది? ఇది నిర్లక్ష్యమా లేక వ్యవస్థాత్మకమైన వైఫల్యమా? 6 నెలలుగా శాశ్వత అధికారి లేకపోవటం వెనుక ఉన్న కారణాలేంటి? ఇన్ఛార్జీల పాలనలో జరుగుతున్న అవ్యవస్థకు ఎవరు జవాబు చెప్తారు? ఇవన్నీ ఇప్పుడు నంద్యాల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.